पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। స్టాటిక్ హీలింగ్ లో ఈ డిసీజెస్ వీటి గురించి జాల్కుల్ గారు ఇస్తున్నటువంటి విషయాలు మనం చదువుకుంటూ వస్తున్నాం. అలా మనం లాస్ట్ క్లాస్లో మనం ఇవి కొన్ని పాయింట్స్ చదువుకున్నాం. మనం డెమెన్షియా మీద మనం చదువుకున్నాం లాస్ట్ క్లాస్లో. ఆన్ యుథానేషియా ఇప్పుడు ప్రస్తుతం మనం చదువుకోబోతున్నటువంటి పాయింట్ ఏంటంటే ఆన్ యుథానేషియా. ఇదేంటంటే ఇది ఒక వయస్సు వచ్చేసిన తర్వాత చాలా వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి వాళ్ళు ఇంకా జీవించి సాధించవలసింది ఏమీ లేదు అన్నటువంటిది అర్థమవుతున్నప్పుడు వాళ్ళకి చాలా పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళు బాగా బాగా వ్యాధులతో బాధపడుతున్నారు. జీవించడం చాలా అంటే లైఫ్లో డిసీజ్ అంటున్నది బాగా పెరిగిపోయి ఉన్నటువంటి వాళ్ళల్లో కొన్ని చోట్ల హాస్పిటల్స్లో ఏం చేస్తారంటే వాళ్ళు ఈజీగా చనిపోవడానికి వాళ్ళు కొంత ప్రొసీజర్ ఒకటి చిన్నదన్నవి చేస్తుంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి డెత్ అంటుండేది ఈజీగా వాళ్ళకి వచ్చేయడానికి ఇది చేస్తుంటారు. దాన్నే కొందరు ఇలా కొన్ని చేస్తుంటాం అన్నమాట. అది సో విత్ ద విల్ ఆఫ్ ది పేషెంట్స్ అటెండర్స్ ఇవన్నీ తీసుకుని వాళ్ళు చేస్తారు. సో దట్ ఏంటంటే ఈజీ పాస్ వేగా ఉండాలి. వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు, వాళ్ళకి అంత బాధ ఉండకూడదు అన్నటువంటి ఉద్దేశంగా వాళ్ళు చేస్తుంటారు. సో అటువంటివి చేసేటప్పుడు జాల్కుల్ గారు చెప్పేటువంటిది ఏంటంటే పేషెంట్ తనంతట తాను తన దేహంలోంచి వెళ్ళిపోయగలిగేటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. వాటిని జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది, విడిపోవచ్చు. తర్వాత వీటిలో బాగా అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే స్పిరిచువల్గా లైఫ్ మీద ఒక చక్కటి అవగాహన వీటికి పెట్టుకున్నప్పుడు మనం దానిలోంచి విత్డ్రా అయిపోయేటప్పుడు మనం చక్కగా ఆ విషయాలు మనం అవగాహన ఉంచుకుని మనం స్పిరిచువల్గా అంటే దేహం అంటే ఏమిటి, జీవుడు అంటే ఏమిటి, సోల్ అంటే ఏమిటి, వీటి మీద ఒక చక్కటి అవగాహన అంటున్నది పెంపొందించుకుంటే కనుక అసలు లైఫ్ పర్పస్ ఏమిటి, వీటి మీద ఒక అవగాహన అంటున్నది పెట్టుకుంటే దానిలోంచి విత్డ్రా అయిపోవడం అంటున్నది ఎవరికైతే వాళ్ళు చేసుకోవచ్చుది. అంటే దాని మీద ఒక చక్కటి అవగాహన ఇదంతా ఏర్పడి తన లైఫ్ మీద తనకి పూర్తి స్వామిత్వం అంటున్నది సిద్ధింపడడం అంటున్నది సాధన చేత వచ్చేటువంటిది. సో వాడు ఎప్పుడు అంటే వాడు లైఫ్ నుంచి వాడు విత్డ్రా అయిపోగలడు వాడు. సో అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు వాడు ఈ కెన్ హిమ్సెల్ఫ్ విత్డ్రా ఫ్రమ్ ది బాడీ అటువంటిది ఒకటి చెప్పారు ఆయన. అంటే బయట ఇది ఒక ప్రాక్టీస్, ఇది ఒకటి జరుగుతుంది హాస్పిటల్స్లో వీటిలో. అంటే పేషెంట్ చాలా సఫర్ అవుతున్నాడు, డెత్ రావట్లేదు పేషెంట్కి, అటువంటప్పుడు వాళ్ళు కొన్ని ప్రొసీజర్స్ చేసి అలాంటివిగా చేయొచ్చు. కొంచెం అవి కొంచెం క్రూడ్గా ఉండొచ్చేమో, బట్ ఆన్ హిమ్సెల్ఫ్ హీ కెన్ విత్డ్రా అటువంటి పాయింట్ ఆయన చెప్పారు ఈ పాయింట్స్లో. అది ఆన్ యుథానేషియా అని చెప్పడంలో. నెక్స్ట్ పాయింట్ ఇస్ ఆన్ జర్మ్స్. How inadequately the words meet the need of truth. We use the word germ to indicate the source of some disease
origin of some form, we talk of a germ or seed of life, we refer to the germ of an idea, we indicate that intangible point of energy which results later in some kind of manifested form. సో మనం జర్మ్స్ అన్నటువంటిది వర్డ్ మనం వాడుతుంటాం. దాని గురించి ఆయన కొన్ని రహస్యాలు చెప్తున్నారు. సో జర్మ్స్ అన్నటువంటివి మనకి వ్యాధులు రావడానికి ప్రధానముగా కారణంగా ఉంటూ ఉంటాయి. అంటే బ్యాక్టీరియా, వైరసెస్, ఫలానా బ్యాక్టీరియా జబ్బు ఇది, ఫలానా వైరస్ జబ్బు ఇది అని మనం కొన్ని వ్యాధులు మనం సంబోధిస్తుంటాం. సో తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, వి టాక్ ఆఫ్ ద ఇంటాంజిబుల్ పాయింట్ ఆఫ్ ఎనర్జీ విచ్ రిజల్ట్స్ later in some kind of manifested form. It may be a thought form, a human being, or a disease, and the same word has to suffice for all three. మనం ఒకటి ఇంటాంజిబుల్గా ఉంటుంది, దానిలో నుంచి టాంజిబిలిటీ అంటుండేది వస్తూ ఉంటుంది. దానికి మనం వాడేటువంటి పదం ఏంటంటే జర్మ్. ఆ జర్మ్ అనేటువంటి పదం మనం వాడడంలో ఏంటంటే ఇక్కడ అర్థం ఒక వ్యక్తం అవుతున్నటువంటి విషయానికి ఒక అవ్యక్తంగా ఉన్నటువంటిది కారణము అన్నటువంటి తెలపడానికి మనం జర్మ్ అనేటువంటి వర్డ్ మనం వాడుతూ ఉంటాం. How oft have I told you that all is energy and that there is not else. A germ is a point of energy having within it certain living potentialities causing certain effects upon the surrounding field of energy and producing certain forms of expression which are responsible upon the physical plane. So which are responsible upon the physical plane. So germ is a point of energy having within it certain living potentialities. ఈ జర్మ్ అనేటువంటి దాంట్లో లివింగ్ పొటెన్షియాలిటీస్ ఉంటాయి. ఏదైనా సరే ఒకటి జర్మ్ అనేటువంటి పదానికి ఆయన వివరంగా చెప్పుకుంటూ ఆయన వస్తున్నారు. సో దాంట్లో నుంచి ఒక భౌతికత్వం దాల్చడానికి కావాల్సినటువంటి ఒక సీడ్ అనేటువంటిది, ఒక సీడ్లో ఎలా అయితే చెట్టు తాలూకు అదంతా ఎలా అయితే ఉంటుందో, ఒక జర్మ్ అనేటువంటి దాంట్లో అదంతా అంటే జర్మినేటింగ్ అంటాం కదా, ఒక దాంట్లోంచి ఉత్పన్నం అవ్వగలిగేటువంటిది, దానిలో వ్యక్తం అయ్యగలిగేటువంటి గుణాలన్నీ కూడా అందులో పోటెంట్గా ఉంటుంది. ఆ చెట్టు యొక్క లక్షణాలన్నీ కూడా విత్తనంలో ఇమిడి ఉంటాయి కదండి, అది ఆ విషయం చెప్తున్నారు. సో a germ is a point of energy having within it certain living potentialities causing certain effects upon the surrounding field of energy and producing certain forms of expression which are responsible upon the physical plane. So they are responsible upon the physical plane. అవి భూమి మీద అవి వ్యక్తం అవడానికి ఆ పొటెన్షియాలిటీస్ ఆఫ్ ఎనర్జీస్గా ఉన్నటువంటిది, అందులో ఇమిడి ఉన్నటువంటిది కారణం. అది ఉండడం చేతే అది వ్యక్తం అయినప్పుడు ఆ గుణాలన్నీ కూడా దానిలో తెలియబడుతున్నాయి మనకి. But all that is referred to is, in the last analysis, some form of active energy that forms part of the energy available upon and within and around the planet Earth. Around the planet Earth. So all that is energy available upon and within and around the planet Earth. భూమిలో మొలకెత్తగలగడం, అందులో ఏదైనా సరే ఒకటి ఇది అందితే దానికి భౌతికత్వం దాల్చి ఇవ్వగలగడం అంటే గుణాలన్నీ కూడా భూమిలో సహజంగా ఉంటాయి. అది ఇక్కడ చెప్తున్నాను. In relation to disease, a germ still remains a point of energy, but it might be regarded as energy which is not functioning correctly in relation to the particular form which has become susceptible to its activity or aware of its presence. సో వ్యాధి అనేటువంటిది రావడంలో అక్కడ కూడా జరుగుతుంటుంటుంది ఎనర్జీ. ఇదే ఒక బ్యాక్టీరియా నుంచి ఈ దానిలో ఆ గుణాలన్నీ కూడా దానిలో ఉంటాయి. అది ఎప్పుడైతే మానవుడిలోకి అది ప్రవేశిస్తుందో ఆ గుణాలన్నీ కూడా వాటిలో వచ్చేటట్టు చేస్తుంది. అంటే భూమిలో సహజంగా ఆ తత్వం అంటుంది. ఒక విత్తనం భూమిలో పడితే ఒక జర్మినేటింగ్ సీడ్ అంటారు దాన్ని. అలా ఏదైనా సరే ఒక జర్మ్ ఏదైనా భూమి మీద పడితే దానిలో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా వ్యక్తం అవ్వగలిగేటువంటి సహజ లక్షణంగా భూమి కలిగి ఉంది.
అదే లక్షణం మానవుడిలో ఉంది. ఒక బ్యాక్టీరియా మానవుడిలో పడితే ఆ రకంగా మొత్తం అంతా కూడా వాటిలో ఆ వ్యాధి తాలూకు లక్షణాలన్నీ కూడా వాటిలో వస్తున్నాయి. అదే అని చెప్తున్నారు. Some the germs are the first in relation to the energy which is not functioning correctly in relation to the particular form. It is not functioning correctly. అంటే దానిలో ఆ వ్యక్తం అవ్వగలిగేటువంటి గుణాలు ఉన్నాయి. కానీ ఇట్ ఈస్ అక్కడ జరుగుతుంటున్నది ఏంటి, ఒక రాంగ్లీ ప్లేస్డ్ గాను అక్కడ అది ఉత్పన్నం అవ్వకుండా ఉండవలసినటువంటి స్థితిలో అది ఉత్పన్నం అవుతుంది. ఒక జర్మినేషన్ అవ్వవలసినటువంటి దానిలో కాకుండా అవ్వకూడనటువంటి ప్రదేశంలో అది అవుతుంది. అది వ్యాధిగా మనం చెప్తాం అన్నమాట. అంటే ఒక రాంగ్లీ ప్లేస్డ్ ఎనర్జీగా మనం చెప్తున్నాం దాన్ని. Have become susceptible to its activity or aware of its presence. Germs are the first effect of an original cause. Some few form a part of the planetary well, which means that they have a deep-seated and mineral origin and one of such magnitude that the finite minds of men cannot yet grasp them. Germs are the first effect of an original cause. They are the first effect. అంటే ఏంటి, ఒరిజినల్ కాజ్ ఏమిటి, సృష్టిలో ఒకటి ఏదైనా ఒకటి అవ్యక్తంగా ఉంటుంది, దాంట్లో నుంచి వ్యక్తం అవడం అన్నటువంటి లక్షణం సృష్టిలో ఉంది. సో దాని యొక్క ఫస్ట్ ఇఫెక్ట్గా జర్మ్ అనేటువంటిది, ఒక విత్తనం అనేటువంటి దానిలో ఆ లక్షణం ఇమిడి ఉంది. సో సృష్టిలో ఆ రకంగా జర్మ్ ఆర్ ది ఫస్ట్ ఇఫెక్ట్ ఆఫ్ అన్ ఒరిజినల్ కాజ్. Some few form a part of the planetary evil, which means that they have a deep-seated and mental origin and one of such magnitude that the finite minds of men cannot yet grasp them. Such causes, for instance, may have their effects as a fierce and fiery and hot devotion hot devotion to an idea or a person, or they may work out as an equally fierce and fiery fever in the physical body, and to this fever, according to its symptoms, a technical name will be given by the medical profession. సో ఇంకొక హయ్యర్ అంటే వ్యాధులు రావడానికి ఒక విషయం చెప్తున్నాను ఇక్కడ. సృష్టిలో ప్లానటరీ ఈవిల్ అంటున్నది ఒకటి ఉంటుంటుంది. అంటే అంటే కొంచెం బాగా డెప్త్గా వెళ్ళి ధ్యానం అంటే గమనించితే సృష్టిలో, అంటే మనకి భాగవతంలో కూడా మాస్టర్ గారు చెప్తారు, మన కాస్మిక్ ఫైర్లో కూడా వస్తుంది. ఏమని వస్తుంటుంది మనకి, అంటే సృష్టిలో అంతా కూడా మనకి భౌతికంగా పనిచేస్తున్నటువంటిది ఒకటి ఉంటుంది కదా, దీనికి ఇది ఈ రకంగా ఇది వ్యక్తం అవ్వడం, ఇది జరుగుతున్నటువంటి దాంట్లో గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, సృష్టిలో ఒక ప్లానటరీ ఈవిల్ అన్నారు దీన్ని. అంటే ప్లానటరీ ఈవిల్ అంటే ఒక స్వరూపం అన్నటువంటిది ఏర్పడుతూ ఉన్నప్పుడు, స్వరూపోద్దేశముగా మనం వ్యవహరిస్తున్నాం అనుకోండి. ఒక విషయాన్ని, ఒక సబ్స్టెన్స్ని మనం అడ్రస్ చేస్తున్నప్పుడు, సబ్స్టెన్స్ని మాత్రమే మనం అడ్రస్ చేస్తున్నాం, అందులో ఉన్నటువంటి తత్వాన్ని మనం అడ్రస్ చేయకుండా ఉంటూ ఉండడం అంటున్నది ఒకటి జరుగుతున్నప్పుడు, దానివల్ల ఈవిల్నెస్ అంటున్నది ఒకటి ఉంటుంది సృష్టిలో. సో అది దేనికి ఏర్పడుతుంటుందంటే, ఆ స్వరూపముకు ఉండేటువంటి వాసన అది. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది మేనిఫెస్టెడ్ థింగ్. సో అలాగే సృష్టిలో ఈ ప్లానెట్ అన్నటువంటిది రూపం అన్నటువంటిది దాల్చినప్పుడు, దానిలో ఈ ఈవిల్నెస్ అన్నటువంటిది సహజంగా గుణం ఒకటి ఉంటుంటున్నాడు. సో ఆ ప్లానటరీ ఈవిల్ గురించి మనకి ఇక్కడ చెప్తున్నారు. ఈ ప్లానటరీ ఈవిల్ చేత చోటులోకి ఇవి ఏర్పడుతుంటాయి, అది చెప్తున్నారు. సో విచ్ మీన్స్ దట్ దే హ్యావ్ ఎ డీప్ సీటెడ్ అండ్ మెంటల్ ఆరిజిన్. ఈ ప్లానటరీ ఈవిల్నెస్ అన్నటువంటిది మనకి ఎక్కడ తెలియబడుతుంది అంటే, ఇట్ ఈస్ ఎ డీప్ సీటెడ్ అండ్ మెంటల్ ఆరిజిన్ అన్నారు. అంటే మన యొక్క ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్, దీనికి పైన ఉన్నటువంటిది ఏంటి, ఆత్మ, బుద్ధి, మనస్సు. సో ప్లానెట్ యొక్క ఈవిల్నెస్ అన్నటువంటిది దానిది యొక్క భౌతికత్వం ఎక్కడ తెలియబడుతుంటుంది అంటే కనుక మన యొక్క మెంటల్ ప్లేన్లో తెలియబడుతుంది.
ఎందుకంటే ఈ మూడిటి యొక్క దీని యొక్క అంటే ఈ మూడిటి అంటే ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ మనం ఏదైతే చెప్తున్నామో ఇదంతా కూడా మెంటల్ ప్లేన్లో నుంచి దిగి వచ్చినటువంటిది ఆస్ట్రల్, దాని నుంచి దిగి వచ్చినటువంటిది ఫిజికల్. ఇలా మనం తెలుసుకోగలిగితే, సో మెంటల్ ప్లేన్ ఏదైతే ఉందో మనస్సు అంటున్నది ఎక్కడైతే వర్తిస్తుందో అదే దానికి భౌతిక స్వరూపం ప్లానెట్కి. అందుగురించి దాని యొక్క ఈవిల్నెస్ అంటున్నది ఎక్కడ తెలియబడుతుంటుంది అంటే మన యొక్క మెంటల్ ప్లేన్లో తెలియబడుతుంది. మానవుడికి మెంటల్ ప్లేన్లో దాని యొక్క ఈవిల్నెస్ అంటున్నది పడుతుంటుంది. అది ఇక్కడ హ్యాసం. సో ఈ ఈవిల్నెస్ అంటున్నది ఫ్రమ్ ద మైండ్స్ ఆఫ్ మెన్ కెనాట్ ఎట్ గ్రాస్ప్ దెమ్ such magnitude that the finite minds of men cannot yet grasp them. Such causes, for instance, may have their effects as a fierce and fairy and have devotion to an idea and hot devotion to an idea or a person, or they may work not as an equally fierce and fairy fever in the physical body. సో దానివల్ల ఏం చేస్తుందంటే ఒక మెంటల్లో ఒక అన్రెస్ట్, ఒక మెంటల్లో ఒక ఇది క్రియేట్ చేస్తున్నారు. దాన్ని ఏమన్నారంటే మెంటల్ ఫీవర్ అన్నారు. అంటే ఏంటి, ఒక ఫెయిరీగా అంటే వీడు మానసిక కక్షలో వీడు కొంత ఆందోళన లేదా ఒక అస్థిమితము ఇలాంటి వాడులో కలిగింపజేస్తుంటుంది. ఏది ప్లానెటరీ ఈవెంట్ దాంట్లో ఏదైనా సరే ఇది ఉంటే అది వీటికి ఎలా తెలియబడుతుందంటే ఒక మానసిక కక్షలో ఒక అన్రెస్ట్, ఒక ఆందోళన, ఒక అస్థిమితత్వము ఇలాంటివి వీడికి క్రియేట్ అవుతాయి. ఆ అస్థిమితము అంటున్నది కొంచెం జాగ్రత్త, అది అస్థిమితం. సో మానసిక కక్షలో ఉండేటువంటి అస్థిమితాన్ని ఏమన్నారంటే మెంటల్ ఫీవర్ అన్నారు దాన్ని. సో మానసిక కక్షలో అస్థిమితం ఎందుకు వచ్చింది వీడికి అంటే కనుక ప్లానెటరీ ఈవిల్ చేత భూమి మీద ఉంటుండే మానవుడిలో ఒక తెలియనటువంటి ఒక అస్తిత్వం అంటుండేది, అస్థిమితము అంటుండేది. ఏంటోనండి అన్నీ ఉన్నాయి కానీ ఏంటో ఒక తెలియనటువంటి ఒక అసంతృప్తి, అస్థిమితం, ఏదో తెలియనటువంటి ఏదో వెతుక్కుంటూ ఉంటాం, ఏదో చేస్తుంటాం. అన్ని బాగానే ఉన్నాయి కదరా, హాయిగా ఉండరా నాయన అంటే ఏంటో ఒక అన్ని బాగానే ఉన్నాయి కానీ తెలియకుండా లోపల ఏదో మనలో ఒక సాటిస్ఫాక్షన్ అంటున్నది ఎక్కడో అది లోపించుతుంది. అంటే ఇక్కడ మనం అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మెంటల్గా ఉండేటువంటి ఈ అన్రెస్ట్, ఈ మెంటల్ ఫీవర్, హార్ట్, ఇది ఏంటంటే కనుక అంటే వాడి చుట్టూతో ఉండే వస్తువులు అన్నీ బాగానే ఉన్నాయి, అంతా చక్కగానే ఉంది, కానీ తెలియకుండా వాడిలో అంటే మొత్తం మానవ జాతికి సంబంధించిన విషయంగా ఇక్కడ చెప్తున్నట్టు. అంతేలేతే కేవలం ఒక ఇద్దరికో ముగ్గురికో ఉండేటువంటి విషయం కాదు. సో మానవుల్లో ఒక తెలియనటువంటి ఒక ఇది పనిచేస్తుంటాం, ఒక మెంటల్గా ఒక అస్థిమితము, ఒక ఆందోళనగా ఉండడం, ఒక తెలియకుండా ఉండేటువంటి ఒక అశాంతిగా ఉండడం, ఇలాంటివి కొన్ని భావములు పనిచేస్తుంటాయి మానవుల్లో. సో ఇన్ ద మైండ్స్ ఆఫ్ మెన్ అండ్ డీప్ సీటెడ్ అదన్నారు, which means that they have a deep seated and mental origin, and one of such magnitude that the finite minds of men cannot yet grasp them. Such causes, for instance, may have their effects as a fierce and fairy and hot devotion to an idea or a person, or they may work out as an equally fierce and fairy fever to the physical body. And to this fever, according to its symptoms, a technical name will be given by the medical profession. The originating cause is the same, and the effects in the personality will differ according to the focus of the attention or where the emphasis of the life is laid. Ponder on this, for I have given a hint here of real importance. When I use these words, the focus of attention, I did not refer to any mental attitude or to an attitude to an attentive mind, but to the impact of life force in any given direction, any locality, and any aspect of the human body where the directed life energy goes. Directed life energy ఎటువైపు వెళుతోంది అన్నటువంటి చూడండి. అంటే ఇట్ కెనాట్ బి అంటే మీరు అంటే ఈ అస్థిమితము అన్నటువంటిది దాని యొక్క లక్షణం ఎట్లయినా ఉండవచ్చు. మెంటల్ అన్రెస్ట్ యొక్క సింప్టమ్ ఇట్ కెన్ బి ఇన్ ఎనీ ఫామ్. ఉదాహరణకి it can be in the form of a depression, or it can be in the form of a short temper, or it can be in the form of an anxiety, it can be in the form of a fear, it can be in any form. సో వాళ్ళు తెలియనటువంటి అస్థిమితము అంటున్నది వాళ్ళు ఏర్పడతాం.
ఏంటో ఒక మానసికంగా ఒక ఇది వాళ్ళు లోపించుతుంది అని చెప్తున్నారు దాన్ని. సో దాన్ని ఏమన్నారంటే దాన్ని మెంటల్ ఫీవర్ అన్నారు దాన్ని. అది అది అలా ఉంటుండేది దాని యొక్క రిఫ్లెక్షన్ చేత ఫిజికల్ బాడీలో ఒక డిసీజ్ అంటే స్టార్ట్ అవుతుంది. సో ఫిజికల్ బాడీలో డిసీజ్ ఏర్పడినప్పుడు దానికి ఒక పేరు అనేటువంటిది పెడుతున్నాము. ఇది మనకి మామూలుగా బయట జరిగేది. దీని గురించి ఇప్పుడు మనం ఇదే ప్రిన్సిపల్ హోమియోపతిలో వేద్దాం. హోమియోపతిలో వేసరికి ఏమవుతుంది, మెంటల్గా అస్థిమితముగా ఉండేటువంటి వాడిని ఏమంటాం మనం, హీజ్ సోరా అంటాం. హీజ్ సోరా, సోరిక్. అన్నీ బాగానే ఉన్నాయి, అయినా తెలియనటువంటి ఏంటో వాటిలో ఒక ఒక అలజడి, ఒక ఆందోళన, ఏమిటో అంత పక్కన బాగానే ఉంది, అయినా వాడికి నిద్ర పట్టదు, ఏంటో అటు పొర్లుతుంటాడు ఇటు పొర్లుతుంటాడు, అది లేదు, ఏదో తెలియనటువంటి ఒక అస్థిమితం, లైఫ్ మీద ఒక అస్థిమితం ఉంటుంది. అంటే ఇదంతా బోరింగ్గా ఉంది, అటు మారుదాం, ఏదో చేస్తుంటాడు. సో అది కొన్ని లక్షణాలు ఇవన్నీ కూడా లేటెంట్ సోరాగా ఉండేవి, సోరాలో ఉండేటువంటి లక్షణాలు, ఇదంతా కూడా ఇక్కడ మీకు టాలీ అవుతుంది. అది కొన్నాళ్ళు అలా సోర వాడికి అలా వర్తించుకున్నాడికి కొన్నాళ్ళు అయ్యేటప్పటికి వాడికి ఫిజికల్ ప్లేన్లో వాడికి ఏదో ఒక డిసీజ్ మేనిఫెస్ట్ అవుతుంది. అది ఇక్కడ చెప్తున్నాను. సో ద originating అది ఇక్కడ. సో where the directed life energy goes, germs are living organisms, great or small, they find their way into the human mechanism through the medium of the life force, which in its turn uses the heart and the bloodstream as its agents of distribution. Agents of distribution లో ఏం జరుగుతుంది, ఈ లైఫ్ ఫోర్స్, లైఫ్ ఎనర్జీ అనేటువంటిది ఏజెంట్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్గా, అంటే ఈ జర్మ్స్ అనేటువంటివి మానవుడిలో దే ఫైండ్ దేర్ వే ఇన్ టు ద హ్యూమన్ మెకానిజం త్రూ ద మీడియం ఆఫ్ ది లైఫ్ ఫోర్స్ విచ్ ఇన్ ఇట్స్ టర్న్ యూజెస్ ది హార్ట్ అండ్ ద బ్లడ్ స్ట్రీమ్ యాజ్ ఇట్స్ ఏజెంట్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. సో అవి మానవుడిలోకి ప్రవేశించి మానవుడి యొక్క బ్లడ్ స్ట్రీమ్ ద్వారా వీటి ద్వారా అవి మొత్తం మిగిలిన దేహ భాగములంతా కూడా అది ఆ జర్మ్ అనేటువంటిది ట్రావెల్ అవుతుంది. సో జర్మ్ అంటే ఈ రకంగా వాటిలో ఒక ఉత్పన్నం అయ్యేటువంటి దానికి ఈ హార్ట్, ఈ బ్లడ్ ద్వారా అది మొత్తం అంతా కూడా అది వ్యాపించుతుంది, ఆ జర్మ్స్ త్రూ ద మీడియం ఆఫ్ ది లైఫ్ ఫోర్స్. అది ఎలా వస్తుందంటే అసలు జర్మ్ మనలోకి ఎక్కడి నుంచి వచ్చింది, మనలో మన దేహంలోకి జర్మ్ ఎట్లా వస్తుందంటే త్రూ ద మీడియం ఆఫ్ ది లైఫ్ ఫోర్స్ అన్నారు. సో వ్యాధి అనేటువంటిది ఎక్కడ పుడుతుంటుంది, లైఫ్ ఫోర్స్ అంటే వైటల్ ఫోర్స్. సో వైటల్ ఫోర్స్కి వ్యాధి అనేటువంటిది ఎక్కడ వస్తుంది, ఇట్ ఇస్ అ న్యూమెరికల్ డైనమిక్ ఫోర్స్ అని చెప్పుకున్నాం మనం వ్యాధి గురించి సండే క్లాసెస్లో. సో వ్యాధి అనేటువంటిది ఫిజికల్ ప్లేన్లో ఉన్నటువంటిది కాదు, ఇట్ ఈస్ ది డైనమిక్ ప్లేన్లో ఉంటూ ఉంటుంది. ఇట్ ఇస్ అన్ ఎనిమికల్ ఫోర్స్, అదే ప్లానెటరీ ఈవిల్ అని ఆయన స్టార్ట్ చేశారు దాన్ని. ఇట్స్ అన్ ఎనిమికల్ ఫోర్స్. అది ఎట్లా ఎంటర్ అవుతుంది, డైరెక్ట్గా వచ్చేది వైటల్ ఫోర్స్ అటాక్ చేస్తుంది త్రూ ద మీడియం ఆఫ్ ది లైఫ్ ఫోర్స్. అది కూడా ఫోర్స్గానే ఉంది. ఫోర్స్ అంటే చోట్లో ఉన్నటువంటి లైఫ్ ఫోర్సే ఒక డిస్టర్బ్డ్ గాను, ఒక ఎనిమికల్ ఫోర్స్ గాను బాడీలోకి వస్తుంది. అది చోట్లో ఉన్నటువంటి లైఫ్ ఫోర్స్ని ద్వారా అది మనలోకి వస్తుంది, మనలో ఉన్నటువంటి లైఫ్ ఫోర్స్ని అది అటాక్ చేస్తుంది. ఇది అసలు విషయం. అది ఫస్ట్ ఎలా వస్తుందంటే మెంటల్ ప్లేన్లో వస్తుంది. మనం మెంటల్ ప్లేన్లో అలా వస్తుంది, అలా చెప్పేసుకోవడం హోమియోలో చాలా ఈజీ. అలా వస్తుంది, దానివల్ల ఏదో పడుతుంది, వాడికి సోర వచ్చింది, తర్వాత ఇవి వస్తుంది, తర్వాత ఈ వ్యాధులు ఇలా ఇలా వస్తున్నాయి. ఇదంతా మన హోమియోలో చాలా తేలిగ్గా చెప్పుకోగలిగేటువంటి పాఠం. ఇక్కడికి వచ్చేటికి ఏమని చెప్తున్నారు, ప్రతి చోట్ల ఈ జర్మ్ అనేటువంటి క్వాలిటీ అనేది ఉత్పన్నం అయ్యేటువంటిది. సో చోట్ల మానసిక కక్షలో ప్లానెటరీ ఈవిల్ యొక్క ఇది పడుతుంది, దాని నుంచి వీటిలో ఒక ఇది ఏర్పడుతుంది. ఆ జర్మ్ అనేటువంటిది వీటిలోకి ఎంటర్ అవడం ఇదంతా జరుగుతుంది. అది వాటిలో మెంటల్ ఫీవర్గా కాజ్ అవుతుంది. ఇది ఈ రకంగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అది heart and the bloodstream as its agents of distribution. In the same way, the energy of consciousness uses the nervous system and the brain as its distributing agency. The energy of consciousness. సో కొన్ని మనలో బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ క్యారీ చేస్తుంటాయి, కొన్ని మన యొక్క బ్లడ్ స్ట్రీమ్ ద్వారా క్యారీ అవుతుంటాయి. అది ఇక్కడ చెప్తున్నాను, బ్లడ్ స్ట్రీమ్ ద్వారా క్యారీ అవుతుంటాయి కొన్నేమో నర్వస్ సిస్టమ్ ద్వారా. ద ఎనర్జీ ఆఫ్ కాన్షియస్నెస్ యూజెస్ ది నర్వస్ సిస్టమ్ అండ్ ది బ్రెయిన్ యాజ్ ఇట్స్ డిస్ట్రిబ్యూటింగ్ ఏజెన్సీ. Where there is inherent or inherited weakness, there the life force is not properly focused. Where there is inherent or inherited weakness, వాళ్ళలో ఇన్హెరెంట్ ఆర్ ఇన్హెరిటెడ్ వీక్నెస్ అంటే కనుక
there the life force is not properly focused, and there will be found some form of congestion or some form of arrested development. సో ఎక్కడైతే కనుక వేర్ దర్ ఇస్ ఇన్హెరెంట్ ఆర్ ఇన్హెరిటెడ్ వీక్నెస్, అంటే ఈ లైఫ్ ఫోర్స్ మనలో ప్రాణశక్తి అంటున్నది మన దేహంలో కూడా చక్కగా అది ప్రవహిస్తూ ఉండాలి. అది ఎక్కడైనా సరే కొంచెం వీక్గా ప్రవహిస్తుంది అనుకోండి, అక్కడికి డిసీజ్ అంటున్నది అట్రాక్ట్ అయిపోతుంది. డిసీజ్ ఫోర్స్ అంటున్నది అక్కడ స్టాగ్నెట్ అయిపోతుంది, అక్కడ వచ్చేస్తుంది. సో మన దేహంలో ఎప్పుడు కూడా లైఫ్ ఫోర్స్ అంటుంటే చక్కగా ప్రవహిస్తూ ఉండాలి. మన యొక్క ఫింగర్ టిప్స్ని మొత్తం అంతా కూడా హెడ్ టు టో మొత్తం లైఫ్ ఫోర్స్ చక్కగా అలా ప్రవహిస్తూ ఉంటే వ్యాధి రావడానికి అవకాశం. అది ఎప్పుడైతే ఎక్కడ ఏ పార్టీకైనా సరే అది వెళ్ళడంలో వీక్ అయింది అనుకోండి, అక్కడ జబ్బు అనేటువంటిది మనలోకి వస్తుంది. ఇది సో predisposition to disease or some form of arrested development అది. So inherited weakness, there the life force is not properly focused, and there will be found some form of congestion or some form of arrested development or some form of predisposition to disease. వాటిలో ఏంటోనండి, కొంచెం ఒళ్ళంతా బాగా అలసటగా ఉందండి, కాసేపు పడుకోవాలని ఉందండి, లేదా ఏంటో దగ్గుగా ఉందండి, ఇలా ఏవో ఒక సిమ్టమ్స్ వీటిలో స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ది ప్రిడిస్పోజిషన్ టు డిసీజ్. అక్కడికి లైఫ్ ఫోర్స్ సరిగా వెళ్ళట్లేదు కాబట్టి అక్కడ డిసీజ్ అంటున్నది స్టార్ట్ అవుతుంది. అందులోంచి మీరు ఏం చేయాలి, అక్కడ లైఫ్ ఫోర్స్ చక్కగా వెళ్ళేటట్టు చేయండి, డిసీజ్ వెళ్ళిపోతుంది. అది ఇక్కడ కావాల్సింది. డిసీజ్ని తీసేస్తే వాడు ఆరోగ్యంగా ఉంటాడు అంటున్నది అలా వెళ్ళకండి దయచేసి. లైఫ్ ఫోర్స్ అక్కడ సరిగా వెళ్ళట్లేదు కాబట్టి డిసీజ్ అంటున్నది అక్కడ జర్మ్స్ అన్నీ వచ్చి చేరాయి. మీరు లైఫ్ ఫోర్స్ మంచిగా పంపించేటట్టు చేయండి, అక్కడి నుంచి డిసీజ్ ఫోర్స్ వెళ్ళిపోతుంది. ఇది చేయాల్సినటువంటిది. సో ఈ కాన్సెప్ట్ మనం బాగా అవగాహన పెట్టుకోవాలి. ఇన్ సమ్ ఫార్మ్ ఆఫ్ అరెస్టెడ్ డెవలప్మెంట్ ఆర్ సమ్ ఫార్మ్ ఆఫ్ ప్రిడిస్పోజిషన్ టు డిసీజ్, అక్కడ గ్రోత్ అనేటువంటిది అరెస్ట్ అయిపోతుంది. గ్రోత్ ఎప్పుడైతే అరెస్ట్ అవుతుందో, అంటే గ్రోత్ అరెస్ట్ అయిపోవడం అంటే ఏంటి, అక్కడ సెల్ ఫంక్షనింగ్ అంటున్నది దెబ్బపడుతుంది, దానివల్ల గ్రోత్ అంటున్నది ఆగిపోతుంది, దానివల్ల డిసీజ్ అంటున్నది అక్కడికి వచ్చేస్తుంది. జర్మ్స్ అన్నీ వచ్చి అక్కడే చేరతాయి, ఎక్కడే చేరవు. ఆ కాలు కూరుకుంటే అక్కడే వచ్చి చేరుతుంది. అది ఇక్కడ. When this is the case, germs can find a fruitful place in which to display their malignant activity. When this is the case, germs can find a fruitful place. అది మ్యాలిగ్నెంట్ యాక్టివిటీ. అది ఇలాంటిది ఎప్పుడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతాయి జర్మ్స్ అంటుంది. బాడీలో నుంచి జర్మ్స్ అనేటువంటిది ఆ రైట్ వేయకూడదు, మన ప్లేస్ రెండు 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 అన్నీ వెళ్ళిపోయి అక్కడ malignant activity. When the vitality is great and the life force has free and unimpeded circulation, then there will not be these predisposition. The germ cannot find a lodging and there will not be the risk of infection. సో ఎప్పుడైతే లైఫ్ ఫోర్స్ వైటాలిటీ అంటుంటే చక్కగా ఉంటుందో అక్కడ వాడికి ఇన్ఫెక్షన్స్ అంటుంటే రావు. అది బాగా గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను. ఫర్ ఇన్స్టెన్స్, scarlet fever is contagious, but not all those exposed to it succumb. The ability to throw off infection and immunity from contagious disease is largely a matter of vitality. It's a matter of vitality. It's a matter of vitality. ఎవరికైనా సరే ఏదైనా జబ్బు వచ్చిందంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ వైటాలిటీ, నథింగ్ ఎల్స్. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. Perhaps vitality in particular areas of the body where the focus of the attention and the emphasis of the life force may be found. It can also be based upon the activity of the blood corpuscles, which serves to keep the bloodstream in good condition. So మన బాడీలో బ్లడ్ అంటే గుడ్ కండిషన్గా ఉంచడానికి, మన బాడీలో లైఫ్ ఫోర్స్ అంటే చక్కగా ఉంటుంటే ఈ జబ్బు అనేటువంటిది రాదు. అవి ఎప్పుడైతే వీక్ అవుతాయో వాటి ద్వారా జబ్బు అనేటువంటిది వస్తుంది. దిస్ ఫోకస్ అండ్ ఎంఫసిస్ ఈస్ ద సేమ్ ఇన్ కనెక్షన్ విత్ యానిమల్స్, బట్ ఇట్ ఈస్ నాట్ ద ఫోకస్ ఆఫ్ ది మైండ్ బట్ ఆఫ్ ది లైఫ్ ఎనర్జీ విత్ ఇన్ ద ఫిజికల్ బాడీ. ఇక్కడ మైండ్ ఫోకస్ తోటి సంబంధం లేదు, మానవుడికి మైండ్ ఫోకస్ తోటి సంబంధం. అందుగురించి మానసిక లక్షణాలు మనం హోమియోలో ప్రధానంగా తీసుకుంటాం. ఇప్పుడు ఒక మైండ్ ఫోకస్ని బట్టి వాటిలో ఎనర్జీస్ అటువంటివి ప్రవహిస్తూ ఉంటాయి మానవుడిది. అందు గురించి వాడి యొక్క మైండ్ తోటి మనకేం సంబంధం సార్, వాడు బీపీ తగ్గితే చాలనుకుంటే మనం మందు వేస్తే బీపీ తగ్గుతున్నట్టుగా ఉంటుంది, కానీ మైండ్లో సెట్ అవ్వలేదు కాబట్టి వాడు ఈ బీపీ అంటుంటే టెంపరీగా తగ్గుతుంటుంది, ఎప్పుడో టక్కని వాడికి ఇబ్బంది పెడుతుంటుంది. మళ్ళీ
అదన్నమాట విషయం. విత్ ఇన్ ద ఫిజికల్ బాడీ, ద పార్ట్ ఆఫ్ ది లైఫ్ ఎనర్జీ విత్ ఇన్ ద ఫిజికల్ బాడీ. దిస్ వెన్ ప్రజెంట్ అండ్ పాజిటివ్ ప్రొటెక్ట్స్. దిస్ వెన్ ప్రజెంట్ అండ్ పాజిటివ్ ప్రొటెక్ట్స్. ఇది పాజిటివ్గా ఉన్నప్పుడు ఇది ప్రొటెక్ట్ చేస్తుంటుంది. ఇది ఎప్పుడైతే దెబ్బ పడుతుందో జబ్బు అనేటువంటిది వస్తుంది. When it is negative and weak, it leaves the physical body upon to the dangers of infection. హ్యూమన్ అండ్ యానిమల్ ఎవరికైనా సరే. ఇది యానిమల్కి మెంటల్ ప్లేన్ అనేటువంటిది ఏమి ఉండదు, దానికి లైఫ్ ఫోర్సే అక్కడ ప్రధానం. లైఫ్ ఫోర్స్ వాడికి ఆ యానిమల్కి దేనిలో సరిగ్గా ఏదైనా వీక్గా ఉంటే కనుక ఆ యానిమల్కి డిసీజ్ అనేటువంటిది వస్తుంది. మైండ్ తోటి సంబంధం లేదు, లైఫ్ ఫోర్సే. చోట్లో ఉన్నటువంటి లైఫ్ ఫోర్స్ ప్రాణశక్తి ఆ యానిమల్కి అందుతూ ఉంటుంది. ఆ అందుకోవడంలోనూ అది దాంట్లో ఏదైనా అవకతవకలు వస్తే యానిమల్కి జబ్బు వస్తుంది, అంతే. ఇక్కడ మెంటల్ ప్లేన్ దీంతో ఏమీ సంబంధం ఉంటుంది. వేరే మానవుడికి మెంటల్ ప్లేన్ తోటి సంబంధం. Upon the dangers of infection. I cannot explain more fully than this, for the problem of origin and method remains of an insoluble problem just as long as man remains equipped with his present mental approach and emotional reaction to pain and disease. So to pain and disease ki mental approach and emotional reaction to pain and disease. And just as long as he places the same exaggerated emphasis upon forms of life, upon form life అది. సో దీని మీద ఒక చక్కటి అవగాహన అంటున్నది పెంచుకుంటే మనం ఈ ప్రిన్సిపల్ మనం బేస్ చేసుకుని సో మానవుడికి జబ్బు ఎలా వస్తుంది దాన్ని ఎలా మనం తగ్గించాలి, దీని మీద ఒక చక్కటి అవగాహన పెట్టుకుంటే బాగా మనం దీని మీద చేసుకోవచ్చు. An insoluble problem just as long as man remains equipped with his present mental approach and emotional reaction to pain and disease. సో ప్రెసెంట్ మెంటల్ అప్రోచ్ అండ్ డిసీజ్కి వీడు చక్కగా వీడు దాని మీద ఇది దృష్టిలో ఉంచుకుని వీడు అప్లై చేసుకుంటే జబ్బులు రావడానికి వాటిని ఎలా తగ్గించుకోవాలి దీని మీద ఒకటే అవగాహన. అంటే వీడికి మెంటల్ ప్లేన్ నుంచి జబ్బు అనేటువంటిది వస్తుందని చెప్పారు. సో ఫస్ట్ ఎక్కడ సెట్ చేయాలి, వీడికి మందు, వీడికి ఏ మందైనా వాడండి, దట్స్ అది ఒక నిమిషం పక్క పెట్టేయండి. వీడికి మెంటల్ ప్లేన్లో ఫస్ట్ సెట్ చేయండి జబ్బు గురించి. సెట్ చేస్తే వాడు ఫిజికల్ ప్లేన్ ఉన్నటువంటి జబ్బు నెమ్మదిగా తగ్గిపోతుంది. అంటే ఇంతకుముందు పని చేయనటువంటి మంది ఇప్పుడు పని చేస్తుంటుంది మీకు, అది ఇక్కడ. దానికి మనకి బయట కనబడేటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే ఆ యాంటీబయాటిక్ పనిచేయలేదు, ఇప్పుడు వేరే యాంటీబయాటిక్ రాశారు అది పనిచేసిందండి అంట. ఏంటి ఇక్కడ జరగాల్సింది యాక్చువల్గా ఇప్పుడు మెంటల్ ప్లేన్లో అనుకుంటుంది చక్కగా అది దానికి కావాల్సినటువంటి వాతావరణం అది ఏర్పడేసారు. ఏదో వాడికి ఏదో జబ్బు వచ్చింది, నాయన మీకు ఈ జబ్బు తగ్గండి, ఒకసారి తిరుమలకి వెళ్ళిరండి, హాయిగా మీకు ఆయన అనుగ్రహం ఉండాలి, మనకి ఇంత జబ్బు వచ్చింది మీకు వెళ్ళిరండి అంటాడు. నా మరి ఏదో వెళ్ళొస్తాడు. వెళ్ళొచ్చడికి అప్పుడు డాక్టర్ ఏదో వేరే మందు మార్చడం ఏదో చేస్తాడు. ఏదో 4 రోజులు ఇంకో 4 రోజులు సఫర్ అయిపోతుంది, అప్పుడు మందు మారుస్తాడు. ఆ మందు మార్చాడు, అప్పుడు ఆ మందు పనిచేయడం అంటుంది. అంటే ఇదంతా కూడా చూసుకుంటే మనం జాగ్రత్త అవగాహన చేసుకోవాలి. నేను మీరు మెంటల్ ప్లేన్లో ఆ భగవంతుడు ఉన్నాడు, ఆ అనుగ్రహం అన్నటువంటి దానికి ఒక పాజిటివిటీ డెవలప్ అయ్యి అది వీడికి డిసీజ్ అన్నటువంటిది అలా వెళ్ళిపోవడానికి కారణం. అప్పుడు భౌతికంగా వీడు తీసుకునేటువంటి మెడిసిన్ దానికి అక్కడ పనిచేయడం అన్నట్టుగా మనకు చూపిస్తుంటారు. అందు గురించి హాస్పిటల్లో బాగా చూశారు, ఇవన్నీ కూడా జరుగుతాయి. అది ప్రాసెస్. So with his present mental approach and emotional reaction to pain and disease. And just as long as he places the same exaggerated emphasis upon form life, then a better sense of proportion has been developed and men are beginning to think in terms of the soul and purposes and destiny, then disease, as we know, it will fall into 2 major categories. Disease and it will fall into 2 major categories. Disease will fall into 2 major categories. Number 1, those which produce purification and necessitate a period of returning and of rest for the body preparatory to continued life on earth. Those which produce purification and necessitate a period of returning and of rest for the body preparatory to continued life on earth. సో వ్యాధి అనేటువంటిది ఏం చేస్తుంది, వీడికి పర్పస్ అండ్ డెస్టినీ, దెన్ డిసీజ్ యాజ్ వి నో. సో వ్యాధి అనేటువంటిది వీడికి ప్రధానంగా చేసేటువంటి ఏంటంటే విచ్ ప్రొడ్యూస్ ప్యూరిఫికేషన్. వ్యాధి అనేటువంటిది రావడంలో వీటిలో ఒక ప్యూరిఫికేషన్ అనేది జరగడానికి అది వ్యాధి అనేటువంటిది హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఏ పీరియడ్ ఆఫ్ రిటర్నింగ్ అండ్ ఆఫ్ రెస్ట్ ఫర్ ద బాడీ
preparatory to continued life on earth. సో కంటిన్యూడ్ లైఫ్ ఆన్ ఎర్త్కి భూమి మీద లైఫ్ అనేటువంటిది శాశ్వతత్వంగాను చక్కగా హాయిగా ఉండడానికి కావాల్సినటువంటి ఏర్పాటు వ్యాధి అనేటువంటిది ఒకటి వచ్చి వీళ్ళు చేస్తుంది. అంటే వీటిలో ఒక ప్యూరిఫికేషన్ అనేటువంటిది అందిస్తుంటుంది వ్యాధి అనేటువంటి. వ్యాధి అంటే అది జబ్బు కదండి, ప్యూరిఫికేషన్ ఏంటంటే అన్నట్టుగా ఉంటుంది. అంటే ఏమవుతుంది, ఉదాహరణకు మన ఇల్లు అంతా బాగా డస్టీగా ఉందనుకోండి, ఏం చేస్తాడు వీడు? అలానే ఉంటాడు కదా, ఇల్లంతా శుభ్రంగా సర్దుకోవాలని అని చెప్పి మొత్తం ఇల్లంతా నీట్గా పెట్టుకోవడం. సో ఇల్లు నీట్గా ఉండడానికి కారణం ఏమైంది? ఆ డస్ట్ అనేటువంటిది కారణం నిలిచింది ఇక్కడ, దానిని వీడు ఇల్లు సర్దుకున్నాడు. అట్లా అదే వీటిలో జబ్బు అనేటువంటిది వచ్చేటికి ఇప్పుడు మంచిగా మందులు వాడటం, చక్కగా ఒక హెల్దీ ప్రిన్సిపల్స్ అని ఫాలో అవ్వడం, చక్కటి ఆహారం తీసుకోవడం, ఇదంతా చేయడం చేద్దామంటే బాడీ అంతా కూడా ప్యూరిఫై అయిపోయింది, చక్కగా ఇదైంది. అది. సో దట్ ఈస్ వన్. నెంబర్ 2 is those which produce the withdrawal or abstraction of the soul in its two aspects, livingness and consciousness. సో ఇంకొకటి వ్యాధి ఏం చేస్తుందంటే కనుక విత్డ్రాల్ ఆర్ అబ్స్ట్రాక్షన్ ఆఫ్ ద సోల్ ఇన్ ఇట్స్ టూ ఆస్పెక్ట్స్. విత్డ్రాల్కి వ్యాధి అనేటువంటిది ఒకటి హెల్ప్ చేస్తుంది, అంటే వీడు బాడీలో నుంచి విత్డ్రా అవడానికి వ్యాధి అనేటువంటిది ఒకటి సహాయపడుతూ ఉంటుంది. సో దాని అన్నారు లివింగ్నెస్ అన్నారు అండ్ కాన్షియస్నెస్ అన్నారు. విత్డ్రాల్ ఆఫ్ ది సోల్ ఇన్ ఇట్స్ టూ ఆస్పెక్ట్స్. అది టూ ఆస్పెక్ట్స్లో విత్డ్రాల్ అనేటువంటిది, విత్డ్రాల్ ఆర్ అబ్స్ట్రాక్షన్ ఆఫ్ ది సోల్ టూ ఆస్పెక్ట్స్లో జరుగుతుంది. ఒకటి లివింగ్నెస్ అన్నారు, ఇంకొకటి కాన్షియస్నెస్. సో విచ్ ప్రొడ్యూస్ విత్డ్రాల్, ఇది ఒకటి లివింగ్నెస్, కాన్షియస్నెస్. అంటే ఇప్పుడు బాడీలో నుంచి విత్డ్రా అవ్వడం అన్నటువంటిది ఒకటి, ఇది టూ ఆస్పెక్ట్స్ అని చెప్పారు. అంటే వ్యాధి అనేటువంటిది వీటిలోకి సోకినప్పుడు వీడు దాంట్లో నుంచి బాడీలో నుంచి విత్డ్రా రావడం అన్న దాన్ని అన్నారంటే లివింగ్నెస్ అన్నారు, కాన్షియస్నెస్. అంటే ఒకటి కాన్షియస్నెస్గా వీడు విత్డ్రా రావడం, ఇంకొకటి వీడు లివింగ్నెస్గా వీడు శాశ్వతత్వము అన్నటువంటి దానిలోకి వీడు మేలు కాంచడం అన్నది ఒకటి. కాన్షియస్నెస్గా అంటే ఐఎమ్ సోల్ ఆస్పెక్ట్గా వీడు తెలియబడుతూ వీడు విత్డ్రా రావడం, మళ్ళీ ఇంకో దేహం తీసుకోవడం, మళ్ళీ అందులో ఉంటుండడం, మళ్ళీ అందులో నుంచి విత్డ్రా అవుతుండడం, ఇదంతా కూడా కాన్షియస్నెస్గా జరిగేటువంటి జర్నీగా ఉన్నప్పుడు దాన్ని కాన్షియస్నెస్. అంటే ఏంటంటే కాన్షియస్నెస్గా జరగడం అంటే ఏంటంటే వీడు దేహం అటువంటిది ఈ సోల్కి వస్తుంటుంది పోతుంటుంది అటువంటి దానిలో వీడు మేలు కాంచడం కూడా ఇట్ ఈస్ కాల్స్ కాన్షియస్నెస్. సో వీడు బాడీలో నుంచి విత్డ్రా అవ్వడానికి, మళ్ళీ బాడీ తీసుకోవడానికి, మళ్ళీ బాడీలో నుంచి విత్డ్రా రావడం, మళ్ళీ బాడీ తీసుకోవడం అన్నటువంటి జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ జరిగేటువంటి జర్నీని అన్నారంటే కాన్షియస్నెస్ అన్న. అంటే కాన్షియస్గా వీడు దేహం స్వీకరించడం, వదిలేయడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో those which produce the withdrawal or abstraction of the soul in its two aspects, livingness and consciousness. సో సోల్ ఆస్పెక్ట్స్గా వీడు ఉంటుండడం, కాన్షియస్నెస్గా వీడు లైఫ్ అన్నటువంటిది విత్డ్రా అవుతుండడం, మళ్ళీ దేహం స్వీకరిస్తుండడం. ఇదంతా దేహం అన్నటువంటి వస్తూ ఉంటుంది పోతుంటుంది, అది పెద్ద పాయింట్ ఆఫ్ వ్యూగా ఉండదు. వీడు కాన్షియస్నెస్గా వీడు ఉంటుంటాడు, ప్రజ్ఞామయుడిగా వీడు మేలుకాంచి ఉంటాడు. సో ఈ రకంగా వీడిలో ఈ జర్మ్ అనేటువంటిది వీడిలో ఇది చేస్తుంది. నెక్స్ట్ టాపిక్ ఇస్ ఆన్ ఇనాక్యులేషన్స్. ఇనాక్యులేషన్. What is the standing or value of inoculation or vaccination from an occult or esoteric standpoint? This question is often in the minds of hearers as they ask the further question, what is the real basis of their interest? Does it affect the subtle bodies? How? There is no occult standard or value in inoculation any more than there is an occult standard or value in giving a hypodermic injection. The entire question concerning serums and inoculations has been tremendously overemphasized by the so-called occult students. The human body at the present time is the recipient of such a vast amount of substance extraneously precipitated into the interior of the body that the whole subject is of vast import, yet of lesser importance than men think. Vaster import, yet of lesser importance. Such is the paradox which I present to you. So, ఏంటి ఇక్కడ పారాడాక్స్ ఏమిటి? సో ఫస్ట్ ఈ వ్యాక్సినేషన్స్, ఇనాక్యులేషన్స్ అంటే
మనం వ్యాధి రాకుండా తీసుకున్నటువంటి వ్యాక్సిన్స్ వాటి మీద వీటి యొక్క ఎఫెక్ట్ మన బాడీ మీద ఎలా ఉంటుంది అదొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనం తీసుకున్నటువంటి వ్యాక్సినేషన్స్ వీటి యొక్క ఎఫెక్ట్ మన యొక్క సబ్క్యులర్ బాడీస్ మీద ఏమన్నా ఉంటుందా, మన యొక్క వైటల్ బాడీ మీద, ఎథరిక్ బాడీ మీద, వీటి మీద ఏమన్నా ఉంటుందా ఏమిటి ప్రశ్న వేస్తూ ఆయన ఏమని చెప్తారు అంటే, ఉంటే అది ఎలా ఉంటుంది, హౌ అన్నారు. దెర్ ఇస్ నో అక్కల్డ్ స్టాండర్డ్ ఆర్ వాల్యూ ఆఫ్ ఇనాక్యులేషన్ ఎనీ మోర్ దాన్ దెర్ ఇస్ అన్ అక్కల్డ్ స్టాండర్డ్ ఆర్ వాల్యూ ఇన్ గివింగ్ ఏ హైపోడెర్మిక్ ఇంజెక్షన్. దానికి పెద్ద వాల్యూ ఏముందండి కారణకి, అంటే మానవుడి యొక్క మనస్తత్వం అక్కడ బయటపడుతుంది, కానీ నిజానికి దానివల్ల ఏంటి మనం సాధించినటువంటిది ఏమీ లేదు. బాపుట్లు దానికి ఒక వ్యాక్సిన్ వేస్తున్నాడు, దీనికి ఒక వ్యాక్సిన్ వేస్తున్నాడు. ఇన్ని వ్యాక్సిన్లు వేసినా కూడా పిల్లవాడిలో ఏదో తెలియనటువంటి ఒక జబ్బు అనేటువంటిది ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది కదా. జబ్బులు రాకుండా ఉండేటువంటి ఇది కావాలి, కానీ ఆ పిల్లవాడు ఈ తెలిసినటువంటి జబ్బులు కాకుండా ఇంకోటి ఏదో వస్తుంది వాడికి. అప్పుడు దానికి ఏం చెప్తున్నాం మనం, అందువల్ల దానివల్ల పెద్ద ఇదేం లేదని అన్నారు. హైపోడెర్మిక్ ఇంజెక్షన్ అన్నారు. The entire question concerning serums and inoculations has been tremendously overemphasized by the so-called occult students. It is being overemphasized. దాని మీద ప్రతికూలమైన దృష్టి పుట్టిన ప్రతి పిల్లవాడికి వ్యాక్సినేషన్స్ ఇవన్నీ వేసేస్తున్నారు. The human body at the present time is the recipient of such a vast amount of substance extraneously precipitated into the interior of the body that the whole subject is of vast import yet of lesser importance than men think. Such is the paradox which I present to you. Wrong food of every kind, the inhalation of smoke down the centuries, the breathing in of tainted air, the taking of medicines and pills and tablets of every possible description, the trifling of the vegetable and mineral kingdoms in search of their ingredients, and the injection of mineral substances of drugs and of serums, till one wonders sometimes at the remarkable assimilative powers of the human frame. Remarkable assimilative powers of the human frame. చూడండి, రిమార్కబుల్ అసిమిలేటివ్ పవర్స్ ఆఫ్ ది హ్యూమన్ ఫ్రేమ్ ఎంత గొప్పదో. నిజానికి మనం ఇవన్నీ కూడా మనం కొన్ని వీడియోస్ మనం యూట్యూబ్లో చూస్తే మనం భయం వేస్తుంది. ఏం తినాలండి ఇట్లా ఉండండి, అవో పళ్ళు తయారు చేస్తున్నారు అన్నారు, అవో తీసుకెళ్ళి నిన్న ఎవరో చెప్తున్నారు, నిన్న క్లాస్ అయ్యాక ఎవరు ఫోన్ చేసి చెప్పారు, ఏవో యాపిల్స్ అంట అవి అక్కడి నుంచి తెస్తున్నారట, ఏవో ఇలా అవన్నీ మనం చూస్తే వీడియోస్ మనం భయం వస్తుంది. ఏదైనా పండు తినాలంటే భయం వేస్తుంది. ఆయన చెప్పి నాకు అందు గురించి నేను యాపిల్స్ తినడం మానేశానండి అన్న ఆయన, అవో చెప్పాడు చాలాసేపు ఆయన. సో ఈ రకంగా మనం ఫుడ్ మనం బయట చూస్తుంటే మనం చాలా భయపడేటట్టుగా ఉంటుంది, వాతావరణం ఇంకా భయపడేటట్టు ఉంటుంది. ఇవన్నీ కూడా మనం భయపడేటువంటివిగా ఉంటున్నాయి. అవన్నీ మన దేహంలోకి అలా చుచ్చుకొచ్చేస్తున్నాయి. ఆరోగ్యంగా ఉన్నామా చాలు, భగవంతుడా అంత దండం పెట్టుకుంటున్నాం. కానీ నిజానికి ఇవన్నీ మనం గమనించుకుంటే అసలు మనం జీవించుతున్నటువంటి పొల్యూషన్ ఎంత, ఇది మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఎన్ని కెమికల్స్ కలిసిపోతూ ఉన్నాయి, మనం తీసుకున్నటువంటి వాటర్లో ఎంత ఇబ్బంది ఉంటుంది. ఇలా ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ తీసుకుంటున్నా మన బాడీలో అసిమిలేటివ్ పవర్ ఎంత గొప్పగా ఉందంటే అవి ఏవి కూడా మన బాడీని హాని చేయకుండా అలా దేహంలోంచి అలా ఎడబడేట్టు చేస్తుంది, అలా చేస్తుంది. ఇంకా అవి తట్టుకోలేక ఇంకెక్కడో వీడి బాడీలోకి ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. అది నిజానికి జరుగుతుంటారు. సో వీ షుడ్ బి ఎవర్ గ్రేట్ఫుల్ టు ద వన్ హూ క్రియేటెడ్ దిస్. చేతిలో దండం పెట్టుకోలేదు, ఎందుకంటే ఇంత దీంట్లో ఉంటున్నా మనకి హాయిగా మనం ఆరోగ్యంగా ఉంటున్నాం అంటే ఇది ఆయన అనుగ్రహం. కాబట్టి పెట్టుకోవాలి. Of remarkable assimilative powers of the human frame. In all fairness, however, I would remind you that as far as the physical well-being of man is concerned, these methods and techniques of the West have resulted in the production of a healthier race than in the East, in a very definite prolongation of human life, and in the elimination of many dire physical scourges which used to take their toll of man. This I, an Oriental, to admit. I have stated, ఆయన ఎప్పుడు కూడా ఆయన ఓరియంటల్ అని రాస్తుంటారు జ్వాలకులు గారు, బాగా గమనించారు. ఆయన ఎన్నో జన్మలు మాస్టర్ గారి యొక్క ప్రవచనంలో కూడా వస్తుంటారు. దో ఐ టుక్ మాస్టర్ గారు జ్వాలకులు గారు ఈ రకంగా చెప్పారంటే చెప్తుంటారు, నేను ఎన్నో జన్మలు తూర్పు దేశాల్లో పుట్టాను, పాశ్చాత్య దేశాల్లో పుట్టాను, స్టిల్ ఐఎమ్ అన్ ఓరియంటల్ సోల్ అంటారు అని చెప్తారు. ఇక్కడ అదే ఐ ఓరియంటల్ అని రాశారు చూడండి.
this I, an Oriental, to admit. I have stated the situation that thus, in order to expand your view from the specific to the whole. సో మన పాశ్చాత్యులు వాళ్ళు ఈ దేహాన్ని దీన్ని ఇలా కాపాడటానికి వాళ్ళు ఎంతో ఎన్నో వాళ్ళు సైంటిఫిక్ వాళ్ళు ఎన్నో కనుక్కోవడం ఎంతో ఇచ్చేస్తున్నారు. డెఫినెట్గా అది కరెక్టే. హెల్దియర్ రేస్ దాన్ ఇన్ ద ఇయర్స్ యాజ్ ఎ వెరీ డెఫినెట్ ప్రిడిస్పోజిషన్ ఆఫ్ ప్రొలాంగేషన్ ఆఫ్ లైఫ్, డెఫినెట్ ప్రొలాంగేషన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్కి వాళ్ళంతా ఏం చేశారు, దట్ ఐ అడ్మిట్ అని అన్నారు. ఐఎమ్ అన్ ఓరియంటల్, ఐ అడ్మిట్ దట్. అంటే ఫిజికల్ బాడీ కాపాడుకోవడానికి ఫిజికల్ బాడీ యొక్క ప్రొలాంగేషన్కి వాళ్ళు ఎంతో ఇది చేశారు. అది నిజంగా అది ఒప్పుకుందాం, నో డౌట్. అది ఇన్ రిలేషన్, అదే ఆయన చెప్తున్నారు. ఐ డూ అడ్మిట్, ఐ హ్యావ్ స్టేటెడ్ ద సిచ్యువేషన్ దట్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పాండ్ యువర్ వ్యూ ఫ్రమ్ ది స్పెసిఫిక్ టు ద హోల్, స్పెసిఫిక్ నుంచి హోల్కి మీరు ఎక్స్పాండ్ అవ్వండి. ఇన్ రిలేషన్ టు డిసీజ్ అండ్ ఇనాక్యులేషన్, ఐ వుడ్ రిమైండ్ యూ దట్ దెర్ ఆర్ 3 గ్రూప్స్ ఆఫ్ డిసీజెస్. అది స్పెసిఫిక్ నుంచి హోల్కి ఎక్స్పాండ్ అవ్వండి అన్నాడు. అంటే నేను అనగా ఈ దేహం మాత్రమే అని అనుకుని అక్కడ వరకు నువ్వు లిమిట్ అయిపోయి ఉన్నావు. నేను అనగా ఈ దేహం కాదు, చోట్లో ఉన్నటువంటి ప్రజ్ఞ అంటున్న దాంట్లోకి ఎక్స్పాండ్ అవ్వండి. అప్పుడు మీ యొక్క దృక్పథం చాలా అంటే వాళ్ళు నేను అంటుండగా ఈ దేహం అంటున్న దానికి ఉండేటప్పుడు వాళ్ళు ఈ దేహాన్ని నేను ఎలా కాపాడుకోవాలి ఏంటి దాన్ని చాలా వాళ్ళు ఇచ్చేసి దాని యొక్క ప్రొలాంగేషన్ చాలా ఇచ్చేసారు. నేనంటే ఈ దేహం మాత్రమే కాదు, చోట్లో ఉన్నటువంటి ప్రజ్ఞగా తెలియబడండి. దెన్ యూ కెన్ ఎక్స్పాండ్ మచ్. ఐఎమ్ అన్ ఓరియంటల్ అని చెప్తున్నారు ఆయనకు. మొన్న కూడా వచ్చింది ఐఎమ్ అన్ ఓరియంటల్ అంటుంది. In relation to disease and inoculation, I would remind you that there are 3 groups of diseases which are not peculiar to man. 3 groups of diseases which are not peculiar to man, but which are indigenous in the planet itself. These diseases are found in widely differing forms in all the kingdoms in nature. These 3 families or groups of diseases are, number 1, the great cancer group of diseases, the syphilitic group, the tuberculosis. ఇవన్నీ మనం ఈ 3 గురించి గతంలో కూడా చెప్పుకున్నాం. అవే 3 మళ్ళీ చెప్తున్నాను. Most of the objections made by doctors with occult tendencies are based unconsciously on a feeling that there should be higher methods of controlling diseases in man than by injecting into the human body substance taken from the bodies of animals. ఒక హయ్యర్ సబ్స్టెన్స్ అంటున్నది ఇంట్రడ్యూస్ చేయాలి. అంటే యానిమల్ నుంచి తీసుకున్నటువంటి ఇది మన ఇవ్వడం ఒకటే కాదని నేను చెప్తున్నాను. దీని గురించి కొంచెం ముఖ్యమైనటువంటి పాయింట్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకొని నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః. ఓం శాంతి.